రేపు దేశంలో, రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త రాజకీయ ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అది ఎటువైపు ఉంటుంది అనేది ప్రజలిచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనందరి దృష్టి కూడా ఫలితాల మీద, స్పందనల మీద ఉంటుంది కాబట్టి నేను ఒక వ్యక్తిగతమైన విషయం నా వీక్షక మిత్రులకు లేకపోతే నా మిత్రులకు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 5 మాసాల క్రితం, అంటే ఇంకా ఈ కలయికలు వీటన్నిటి మీద చర్చ నడుస్తున్న సమయంలో నేను మీకు ఈ వీడియో విడుదల చేశాను. నా అభిప్రాయాలు మార్చను, అభివ్యక్తి మారుస్తాను అని. ఒపీనియన్స్ చేంజ్ కావు, ఎక్స్ప్రెషన్ మటుకు చేంజ్ అవుతుంది. అంటే సబ్స్టెన్స్ మారదు, స్టైల్ మటుకు మారుతుంది అని. నేను ఈ 5 మాసాల్లో కూడా, మరీ ముఖ్యంగా గత 2-3 మాసాల్లో ప్రత్యేకించి కేంద్రీకరించి మీతో అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రయత్నించాను. మరీ ముఖ్యంగా ఒక పద్ధతిలోనే, ఒక మూసలోనే మేము చెప్పినట్టే నడవాలని ఆ శిబిరం ఈ శిబిరం మాట్లాడుతున్నప్పుడు అలా ఏం కాదు, మాట్లాడవచ్చు అని చెప్పడానికి నేను గట్టి ప్రయత్నం చేశాను. చాలా మంచి ఆదరణ వచ్చింది. అది ఎన్ని వ్యూస్ పెరిగాయి, లేకపోతే ఎంతమంది సబ్స్క్రైబర్స్, డబ్బు ఎంత వచ్చింది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇంపాక్ట్, ప్రభావం. మౌలికంగా నేను ప్రజాపక్ష రాజకీయాలు, ప్రజాపక్ష కోణాన్ని ప్రతిబింబించే విధంగా మాట్లాడుతున్నప్పుడు అసలు తెలుగు రాష్ట్రాల్లో మత రాజకీయాలు, కేంద్రం పెత్తనం ఇలాంటి చర్చలేమీ లేనప్పుడు, అలాగే అధికార ప్రతినిధులు అనేవాళ్ళు, వ్యాఖ్యాతలు అందరూ తమ తమ అవసరాలు, తమ తమ స్థానాలకు అనుగుణంగా అటు ఇటు మారుతున్నప్పుడు ఒక స్థిర బిందువు నుంచి, ప్రజల కోణం నుంచి మాట్లాడటం ఎలా అవసరం, అలాగే కొంతమంది గురించి మాట్లాడాలి, కొంతమంది గురించి మాట్లాడకూడదు అన్న పద్ధతిలో ఏమి ఉండకూడదు. ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు. అదే సమయంలో ఎవరి లోపాలైనా దాచిపెట్టక్కర్లేదని విమర్శనాత్మకమైన క్రిటికల్ యాటిట్యూడ్. ఈ క్రిటికల్ యాటిట్యూడ్ ఒకరికి అప్లై చేయాలి, ఇంకొకరికి అప్లై చేయకూడదు. లేకపోతే కేంద్రాన్ని అనకూడదు, రాష్ట్రాన్ని అనాలి, ఆ పార్టీని అనకూడదు, ఈ పార్టీని అనాలి. ఇలాంటి ధోరణులు కాదు. ప్రజల కోణం, మరీ ముఖ్యంగా మొత్తం మన సోషల్ మీడియాలో ఏ కొద్ది మందిని మినహాయిస్తే కార్పొరేట్ అంశాల మీద విమర్శ కానీ, మతతత్వ రాజకీయాలను తీవ్రంగా ఖండించే కొద్దిమంది లౌకిక మిత్రులు తప్ప ప్రధాన పాలక పార్టీల తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవటం. అలాంటి సమయంలో యథాలాపంగా క్యాజువల్గా నడుస్తున్న దీన్ని ఇంటెన్స్గా నడపటానికి, మీకు ఎక్కువగా చేరుకోవడానికి నేను గట్టి ప్రయత్నం చేశాను. ఇదే సమయంలో వేరే బయట వచ్చిన అవకాశాలను బట్టి అక్కడ కూడా నేను మాట్లాడాను. ఎక్కడ మాట్లాడినా కానీ నేను నిబద్ధత, వాస్తవాలు, రాగద్వేషాలు లేకుండా ఉంటాం. ఈ 3 అంశాలు కట్టుబడే నేను మాట్లాడాను. అందుకే ఎవరు నన్ను తిట్టిన వాళ్ళు అనేక మంది రకరకాల, మరీ ముఖ్యంగా ఈ వారం 10 రోజులు ఉన్నారు. కానీ ఎవరు నేను తప్పు మాట్లాడానని, తప్పు రాశానని ఎవ్వరు కూడా చూపించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఇంప్రెషన్, అంటే నేను మాట్లాడేది వాళ్ళకి నష్టం అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరి తరఫున పనిచేస్తుంటారో వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి అందులో ఎక్కువ మంది కుర్రాళ్ళు, వాళ్ళ మీద నాకేమీ కోపం లేదు, ఉండే అవకాశం కూడా లేదు. అసలు పాలక వర్గాలు, దోపిడీ వర్గాలు, మత శక్తులు, సామ్రాజ్యవాదం, సంకుచిత స్వార్థ పూరిత శక్తులు, కుట్టిన శక్తులు, వీళ్ళ గురించి మనం మాట్లాడకుండా పై విషయాలు ఏదో వాళ్ళ భజన వీళ్ళ భజన చేయటం వల్ల ఏమి ఉపయోగం లేదనేది ఇక్కడ స్థిరంగా నేను చెప్పిన అంశం. అసలు న్యూస్ అన్నదానికి సంబంధించి, న్యూస్ అంటే కొత్తది అని ఒక నిర్వచనం, కొత్త విషయం ఏంటి, కొత్త కోణం ఏంటి అనేది చెప్పటం. రెండవది బిట్వీన్ ది లైన్స్ ఆర్ బిట్వీన్ ది వర్డ్స్. బిట్వీన్ ది లైన్స్ అనేది పూర్వం ప్రింట్ మీడియాలో, పత్రికల్లో ఉండేది. లైన్కు మధ్యలో ఏముందన్నా బిట్వీన్ ది వర్డ్స్, చెప్పే మాటకు మధ్యలో వాళ్ళు జొప్పిస్తున్న అంతరార్థం ఏంటి అది చెప్పే ఒక ప్రయత్నం చేశాను. దీనికి అసలు ఇంకా నాకు చాలా సంతోషం కలిగింది. మీ నుంచి వచ్చిన ఆదరణ. ఆ విధమైన, నేను గతంలో కూడా చెప్పా కదా, ఇవి యూట్యూబ్లో ట్రెండింగ్ లాగా వచ్చాయంటే కూడా సత్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అర్థమైంది. తిట్టేవాళ్ళు అంటారా, రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా చాలా వాటికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మోదీ రావడం, లేకపోతే ప్రభుత్వం దాదాపు అంటున్నారు. జాతీయ రాజకీయాల మీద కూడా నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. కానీ ఓటింగ్ పర్సెంటేజెస్, అదే పనిగా సాగించిన
ఒక పర్సెప్షన్ సృష్టించడానికి జరిగిన ప్రయత్నం, పైగా ఇక్కడ ఎవరు గట్టిగా వ్యతిరేకించని పరిస్థితుల్లో. సో దాని మీద నేను తర్వాత మాట్లాడతాను. మీకు అందరికీ ఈ కాలంలో అంటే నేను ఒక వీడియో చేసి మీకు చెప్పి మరి ఒక 3-4 నెలలు, మరీ ముఖ్యంగా 3 నెలలు తదేకంగా చేసిన కృషికి సత్ఫలితాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇదే కొనసాగిస్తాను. నేను చెప్పేది కూడా ఏంటంటే వినడానికి ప్రయత్నించండి. ఒకటే భాషలో ఉండదు, ఒకటే విధంగా ఉండదు, విసుగెత్తిస్తుంది, లేకపోతే ఇంకొకటి అనుకుంటే ఏం చేయగలిగింది లేదు. ఎందుకంటే వినదగును ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును. వినాలి, వివరించాలంటే విమర్శనాత్మకంగా చూడాలి. కానీ కళ్ళ నిజము తెలుసుకున్న తర్వాత నిజమెంత అసత్యం అంతా తెలుసుకోవాలి. కానీ వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, లేకపోతే వీళ్ళని తిడితే మంచిదని, వాళ్ళని తిడితే మంచిదని చేయడం వల్ల ఏమి ఉపయోగం లేదు. సోషల్ మీడియా అన్నది మనకు టెక్నాలజీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశం, సాధనం. దాన్ని సోషల్ పర్పస్, సామాజిక ప్రయోజనం కోసమే మనం వాడుకోవాలి. నాకు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయొచ్చేమో, కానీ సాధ్యమైనంత సరళంగా, సింపుల్గా చేయటమే నేను ఎప్పుడు అనుసరిస్తున్న పద్ధతి. వీలైతే ఇంకా కొత్త అంశాలు అవి తెప్పించడానికి కూడా ప్రయత్నిద్దాం. కానీ బట్ ఫోకస్ ఎక్కువ కంటెంట్ మీద, సారాంశం మీద, విషయం మీద ఉంటుందని మటుకు చెప్పగలుగుతాను. ఒకవేళ ఎవరైనా ఈ క్రమంలో అంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఆ టెన్షన్స్, లేకపోతే ఆ ఉద్వేగాలు, లేదా బాధలు, వాటిలో వివరంగా వినే అవకాశం మీకున్నది, చెప్పే అవకాశం అసలు నాకున్నది. ఇప్పుడు కూడా ఇంకా 2 చేయాల్సి ఉన్న హడావుడిగా నేను మాట్లాడుతున్నాను. జీవితం చాలా విశాలమైంది, చాలా పార్శ్వాలు ఉన్నాయి. వాటి అన్నిటిని చూద్దాం మనం. థ్యాంక్ యూ.